మిగిలినటువంటి పట్టాభిషేకాలు వేరు, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం వేరు. పరమేశ్వరుడు ఎన్నో అవతారములను స్వీకరించాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని పిలుస్తారు. ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేసినా ధర్మరక్షణార్థం, ధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి వారిని నశింపచెయ్యడం కోసం, ఈ మాంసనేత్రమునకు ద్యోతకము కానివాడు, ఈ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యము కానటువంటి రీతిలో విశ్వమంతటా తానై ప్రకాశిస్తున్నవాడు, ఇందుగలడందులేడిని సందేహము బలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పిన రీతిలో విశ్వము తానై తాను విశ్వమై, భాగవతంలో సుఖబ్రహ్మ ప్రారంభం చేస్తూనే అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటాడు. విశ్వం ఒకటి, విష్ణు ఒకటి కాదు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. అటువంటి పరమాత్మ స్వరూపం కన్నుల చేత చూడడానికి యోగ్యమైనది కానిదై అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది. పాలలోనే నెయ్యి ఉన్నప్పటికీ పాలలో ఉన్న నెయ్యి ఎలా కంటికి కనపడదో, కొంత పరిశ్రమ చేసిన తరువాత పాలలోంచి నెయ్యి ఎలా పైకొస్తుందో, అలా అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎంతో సాధన అవసరం. కానీ అటువంటి పరమేశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు కొన్ని ప్రత్యేక కారణముల చేత అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అవతార అంటే కిందికి దిగి వచ్చుట అని అర్థం. తార అంటే ఎక్కడో ఉన్నది, అవతార అంటే క్రిందకి దిగి వచ్చినది అని. మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. అలా వచ్చినటువంటివి అనేకమైనటువంటి అవతారాలు. అందులో ప్రధానంగా దశావతారాలని పిలుస్తాం. అటువంటి దశావతారాలలో ఇంకా రాని అవతారం కల్కి అవతారం. వచ్చినటువంటివి 9 అవతారాలు. అటువంటి అవతారాలలో మనుష్య జన్మకి చాలా దగ్గరగా ఉండేటటువంటి అవతారం శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం. మిగిలినటువంటి అవతారాలలో స్వామికి పట్టాభిషేకం లేదు. మత్స్యమూర్తిగా, వామనమూర్తిగా, లేకపోతే కూర్మావతారంగా ఆయన అభిషేకాలు పొందలేదు. శ్రీకృష్ణ భగవానుడిగా మాత్రం గోవిందనామంతో పట్టాభిషేకాన్ని పొందాడు. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతాతీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షతో జలక్షున్ సాధు సంరక్షణున్నంటారు పోతన గారు. గోవిందా అన్న నామంతో కామధేనువు యొక్క క్షీరముల చేత దిగ్గజములు తీసుకొచ్చినటువంటి కనకకుంభముల యందున్నటువంటి ఆకాశగంగా జలముల చేత దేవేంద్రుడు చిన్ని కృష్ణుణ్ణి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వచ్చిన నామం గోవిందనామం. గోవిందా అన్న నామంతో కృష్ణుడికి పట్టాభిషేకం జరిగినా ఆయన పరిపాలన చెయ్యలేదు. ఆయన కేవలంగా ధర్మ సంస్థాపన చేసి జగద్గురువై లోకమునకు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అందించినటువంటి పరిపూర్ణావతారం. కానీ రామావతారంగా వచ్చినప్పుడు మాత్రం జరిగినటువంటి పట్టాభిషేకానికి ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఎందుచేత అంటే రాముడు ఈశ్వరుని యొక్క అవతారము అని వాల్మీకి చెప్పలేదు. ఈశ్వరుని యొక్క అవతారం రాముడిగా వచ్చిన రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా మాత్రమే ప్రవర్తించాడు. అసలు రామాయణం రావడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నలలో ఒకటి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానంలో వచ్చింది రామకథ. రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యునిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు. నేను మనుష్యుల చేతిలో చనిపోతానని రావణుడు అడగలేదు. మీరు ఉత్తరకాండ పరిశీలనం చేస్తే సర్వభూతే హితే మన్యే ప్రాణినో మానుషాదయ అని అడిగాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో వరాలు
నేను మరణం ఉండకూడదు అని వరం అడుగుతాను, ఏదో నాగులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళ పేర్లు అడుగుతాను, అసలు మనుష్యుడి పేరెత్తను. మనుష్యుడి పేరెత్తి అడగవలసిన అవసరం నాకేముంది? నరుడు నన్నేం చేస్తాడు? తృణభూతహితే మన్యే ప్రాణినో మానుషాదయ. మనుష్యుడు తృణంతో సమానం, అటువంటి తృణ సమానమైనటువంటి మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు. కాబట్టి మనుష్యుల చేత చంపబడకూడదన్న వరాన్ని కోరకుండా ఉండడం కాదు, అసలు నరుల పేరెత్తనన్నాడు రావణాసురుడు. అంటే మనుష్యునికు అంత అవమానము జరిగినటువంటి రోజులు. రావణాసురుడు అంటే తెలిసి తెలియని వాడండి, అహంకారంతో ప్రవర్తిస్తాడు, అలా అంటే దానికి బాధపడవలసిన అవసరమే ఉందంటారేమో. మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా రామాయణంలో ఇదే మాట అన్నాడు. మహామహులు, దేవతలు, రాక్షసులు మొదలైన వాళ్ళు వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కేవలం ఒక నరుడు, ఇటువంటి మానవుడైనటువంటి రాముడు ఎలా ఎక్కుపెడతాడు? కాబట్టి ఇతను కూడా ఎక్కుపెట్టలేడన్నాడు. అంటే జనక మహారాజు గారు అదే మాట అన్నాడు. విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరే ముందు ఋషులు రాముడితో మాట్లాడుతూ, అక్కడ శివధనస్సు ఉంది, దాన్ని ఎక్కుపెట్టాలని చాలామంది ప్రయత్నించారు, ఆ మనుష్యులేమి ఎక్కుపెడతారులే అన్నారు. ఇంతమంది మనుష్యుని అవమానించినటువంటి రోజులు, మనుష్యుని యొక్క వైభవం ప్రకాశించినటువంటి రోజులు. అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే సౌచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటై లగ్నే వాక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తను విసర్జించినటువంటి మలమూత్రముల నుండి ఉద్భవించినటువంటి క్రిముల వలన కోమలమైన తన శరీరము కొరకబడుతుంటే బాధని వహించి, కటిక చీకటితో కూడుకున్నటువంటి అమ్మ కడుపులో పెరిగి పెద్దదవుతున్నటువంటి శరీరం కదలడానికి చోటు లేక గిలగిలలాడుతూ గర్భస్థ నరకాన్ని అనుభవించి, ఆ కటిక చీకటిలో ఉండలేక ఒక స్త్రీ యోని గుండా 12 నెలల తరువాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. ఎందుకంత కష్టపడి రావాలి అంటే, నరుడి చేతిలో తప్ప మరణించాడు. నరుడిగా రావాలి అంటే అమ్మ గర్భవాసం చేయకపోతే నరుడు కాడు. ఆ నరుడైతే తప్ప రావణుడు సంహరింపబడడు. రావణుడు సంహరింపబడితే తప్ప లోకములకు శాంతి కలగదు. అందుకని మనందరి కోసమని తాను అంత కష్టపడి అంతటి దయామయుడై అమ్మ యొక్క గర్భస్థ శిశువుగా గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే అసలు రామావతారాన్ని స్వీకరించడంలోనే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి దయామయుడైనటువంటి వాడు కనుక రామదాసు గారు ఆయన గురించి శతకం చేస్తే మకుటంలో ప్రతి చోట కూడా దాశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి యొక్క దయని తెలుసుకోవడం కూడా అంత కష్టం. అంతటి దయామయుడై రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. మిగిలిన అవతారములు కూడా వచ్చాయి లోకంలో. ఆ అవతారమునకు ప్రధానమైనటువంటి ప్రయోజనము పూర్తయిపోయిన తర్వాత అవతారాన్ని ఉపసంహారం చేశాడు. ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు. దేవేంద్రుడికి తిరిగి రాజ్యం ఇవ్వడం కోసం వచ్చి, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు నీ కుమారునకు శుభం చేస్తాను, రాజ్యం ఇస్తానని ఇంతంతైవటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయిదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై ప్రభారాశిపై అంతై అంతంతంతంత పెరిగిపోయినటువంటి వాడై దేవేంద్రుడికి రాజ్యం ఇచ్చి వామనావతారాన్ని ఉపసంహారం చేశాడు. కానీ రామచంద్రమూర్తి అవతారంగా దశరథ మహారాజు గారు పుత్రకామీష్టి చేస్తున్నటువంటి సందర్భంలో తనంత తానుగా చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతోటి సభలో ప్రత్యక్షమై దేవతలకందరికీ కూడా వరమివ్వడమే కాకుండా ఒక ప్రతిజ్ఞ చేశాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. రావణ సంహారం అయిపోయినంత మాత్రం చేత అవతారాన్ని ఉపసంహారం చెయ్యను. ఎందుకు ఉండాలి 11,000 సంవత్సరములు అంటే, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేసి రామచంద్రమూర్తి యొక్క రాజ్యము ఎంత గొప్పదైందో లోకానికి నిరూపించాలనుకున్నాడు. మనం రామరాజ్యం రామరాజ్యం అంటూ ఉంటాం.
రామరాజ్యం కేవలం రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం అయితే ఇక రామరాజ్యం ఎప్పుడూ రాదు, మళ్ళీ రాముడు అవతార స్వీకారం చేస్తే తప్ప. కానీ ఎవరు పరిపాలించినా రామరాజ్యం వస్తుంది. ఎప్పుడు రామరాజ్యం వస్తుంది? రాముడిలా పరిపాలించగలిగితే. రాముడు పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడు? శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని పరిపాలన చేశాడు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. నేను ఇలా అనుకుంటున్నానని రాముడు ఎప్పుడు అనడు. పెద్దలు ఇలా అన్నారు కనుక, శాస్త్రములు ఇలా చెప్తున్నాయి కనుక అంటాడు. శాస్త్రం ఎలా పరిపాలన చెయ్యాలని చెప్పిందో అలా పరిపాలన చేసినవాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడలలో శాస్త్రమును ఆధారం చేసుకొని పరిపాలన చెయ్యగలిగినటువంటి ధృతి కలిగిన వాడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నా మళ్ళీ రామరాజ్యం వస్తుంది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిగా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి రాజ్య పరిపాలన ఎలా చెయ్యాలి దగ్గర నుంచి ధర్మానికి మారుపేరై నిలబడ్డాడు. ఎందుచేత లోకంలో ధర్మము అనేటటువంటి మాట అన్వయమయ్యేటటువంటిది కేవలం మనుష్యునకు మాత్రమే అన్వయమవుతుంది. శంకర భగవత్పాదులు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. నరజన్మ లభించడం అంత తేలిక కాదు అంటారు. శ్రీరామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ, ధర్మశాస్త్రాలు కానీ 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునకు తప్ప మిగిలిన ఎవ్వరికీ పనికొచ్చేవి కావు. ధర్మాన్ని అనుష్ఠించి దాని వలన భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహముగా కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. మర్త్యలోకమై ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ ఒక్క మనుష్యునకు మాత్రమే ఒక్క విశేషం ఉంది. దేవతలకి కర్మాధికారం లేదు. కాబట్టి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యాన్ని సంపాదించుకోరు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఇక్కడ పుడతారు. మిగిలినటువంటి తిర్యక్కులు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణులకు కర్మాధికారం లేదు. వాటికి ఉన్నదొక్కటే ధర్మం, పశుధర్మం. అటువంటి పశుధర్మంతో బతుకుతాయి తప్ప పుణ్యకర్మలు చేయడానికి, శాస్త్రాధ్యయనం చేయడానికి వాటికి అవకాశం లేదు. మనుష్యునిగా పుట్టినటువంటి వాడు మాత్రం శాస్త్రాన్ని అధ్యయనం చేసి ధార్మికంగా జీవించడం అన్నది ఎలాగో తెలుసుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత దేవతగానూ మారగలడు. అథవా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందగలడు. లేదు, ధర్మాన్ని విడిచిపెట్టి పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని గడిపినటువంటి కారణం చేత కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. ఇంతటి విశేషాధికారం ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకు శంకర భగవత్పాదులు జంతువునాం నరజన్మ దుర్లభం అని పిలిచారు. అటువంటి మనుష్య శరీరం ఎంత గొప్పదో లోకానికి చూపించడానికి మనుష్యునిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకం చాలా విశేషమైనటువంటి వైభవాన్ని సంతరించుకుంది. ఎందుచేత అంటే అభిషేకమునందు ప్రధానమైనటువంటి ద్రవ్యము నీరే. అభిషేకం శివలింగానికి చెయ్యండి, అభిషేకం విష్ణు స్వరూపానికి చెయ్యండి, అభిషేకం పరదేవతకి చెయ్యండి. అభిషేకమునందు ప్రధానమైనటువంటి ఉపకరణము జలమొక్కటే. అటువంటి నీటిని అభిషేకానికి తీసుకొచ్చేటప్పుడు ఎన్నో నదుల నుండి నీటిని తీసుకొచ్చి ఆ నదీ జలములతో, సముద్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఎందరో రాజులు వచ్చారు ఈ లోకంలో. పోతనగారు చెప్పినట్టు కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు. ఎందరో రాజులు వచ్చారు, పట్టాభిషేకాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు కూడా లోకంలో ఎవరికీ జ్ఞాపకం లేవు. కానీ ఒక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమునందు మాత్రం ఒక విశేషం ఉంది. 500 నదుల జలాల్ని, 4 సముద్రాల యొక్క జలాల్ని వానరులు విశేషమైనటువంటి బలసంపన్నులు రామచంద్రమూర్తి పక్కనే ఉన్న కారణం చేత ఇవాళ పట్టాభిషేకం జరుగుతుందనగా ముందు రోజు రాత్రి సమీకరించి తీసుకొచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అంటారు మహర్షి. ఎందరో బ్రహ్మర్షులు,
ఇంతమంది కలిసి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసిన కారణం చేత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలించినటువంటి పరిపాలన ఎంత గొప్పదవుతుంది అనడానికి ఒక హద్దు ఏర్పడింది, ఒక ప్రమాణము ఏర్పడింది. మనం ఇవాళ కూడా రామరాజ్యం రామరాజ్యం అనడానికి కారణం రామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకము చేత రామచంద్రమూర్తి చక్రవర్తిత్వాన్ని పొందడం ఒక ఎత్తైతే, ఒక్క శ్రీరామ పట్టాభిషేకంలోనే ముందు రోజు వెళ్ళి ప్రాతకాలానికి తీసుకొచ్చినటువంటి నదుల జలాలతో సముద్ర జలాలతో పట్టాభిషేకం జరగడం ఒకెత్తు. పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఎందుచేత అంటే సనాతన ధర్మము యొక్క జీవమంతా ఎక్కడ ఉంటుంది అంటే అగ్ని ఆరాధన యందు ఉంటుంది. అందుకే ఋగ్వేదం ప్రారంభమవుతూనే అగ్ని మీళే పురోహితం అంటూ మొదలవుతుంది. సనాతన ధర్మమునకు జీవగర్ర అగ్ని ఆరాధనం. యజ్ఞమునందు దేవతలకు ఇచ్చినటువంటి హవిస్సు చేత ప్రీతి పొందినటువంటి దేవతలు సమస్తమైనటువంటి ప్రాణులకు కావలసినటువంటి సుఖములకు సాధనమైన వాటిని వర్షిస్తారు. శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. ఒక్క మనుష్యుల కోసం కాదు యజ్ఞం చేసేది. 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు, సమస్త ప్రాణులు కూడా దేని చేత సుఖము పొందుతాయి అంటే యజ్ఞము చేత సుఖము పొందుతాయి. అందుకే గోవింద పట్టాభిషేక ఘట్టానికి ముందు జరిగినటువంటి నేపథ్యంలో యజ్ఞం గురించి మాట్లాడుతూ ఆ మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రిగా మనగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి నందుడు ఒక మాట అంటాడు. మఖము చెయ్య వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటాడు. ఆ యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి పొందుతారు. దేవతలు ప్రీతి పొందితే దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. రాముడు సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుందో నిరూపణం చేశాడు. అనేకమైనటువంటి అశ్వమేధయాగములు, వాజపేయములు, పౌండరీకములు ఇన్నిటిని చేశాడు. అందుకే రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నటువంటి కాలములో ఈ ఫలితములు కలిగాయి అని పట్టాభిషేక సర్గలో చెప్తారు. ఇంటికి తాళం వేసుకోవలసిన అవసరం లేదు, చొరభయం లేదు. పెద్దవాళ్ళు పిన్నలకి శ్రాద్ధకర్మ చెయ్యవలసినటువంటి అవసరం కలగలేదు. ఏ స్త్రీ కూడా వితంతువుగా జీవించవలసినటువంటి దుర్భాగ్యాన్ని పొందలేదు. ఎక్కడో దూరదేశంలో బంధువులుండి బెంగ పెట్టుకుని మిగిలినటువంటి వాళ్ళు వేరొక దేశంలో బ్రతకవలసినటువంటి అగత్యం కలగలేదు. ధర్మము వర్ణమును ఆశ్రమమును ఆశ్రయించి ఉంటుందని వేదము యొక్క ప్రతిపాదన కనుక వర్ణాశ్రమములలో ఉన్నవారందరూ కూడా తమ తమ వర్ణముల యొక్క తమ తమ ఆశ్రమముల యొక్క ధర్మాన్ని అనుష్ఠానం చేశారు. ధర్మము నిలబడడానికి రాముడు ప్రాణమయ్యాడు. ఎందుచేత అంటే రాముడు సాక్షాత్తు రాశీభూతమైనటువంటి ధర్మము. ఈ మాట చెప్పినది ఋషులు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ మారీచుడు చెప్పాడు అరణ్యకాండలో. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేశాడో అదే ధర్మాన్ని లోకమంతా అనుష్ఠానం చేసింది. వర్ణము ఆశ్రమము బట్టి ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడి ధర్మం వేరొక ఆశ్రమంలో ఉన్నవాడికి ఉండదు. బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు, గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు, వానప్రస్థు ధర్మం సన్యాసిని కాదు. ఎవరి ధర్మం వారిదే. రాముడు తాను క్షత్రియుడిగా చక్రవర్తిగా తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని పరాకు లేకుండా అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మములను తాము అనుష్ఠించారు. అలా అనుష్ఠించినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షితః. అనుష్ఠింపబడినటువంటి ధర్మము యొక్క ఫలితముగా లోకంలో ఉన్న జనులందరూ సంతోషాన్ని పొందారు. కేవలం రాముడు ఏదో కర్ర పట్టుకుని కత్తి పట్టుకుని శాంతి స్థాపించాడని చెప్తే అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకొకటి ఉండదు. రాముడు తాను స్వయంగా ధర్మాన్ని అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉండేటటువంటి ప్రయోజనాన్ని తన పరిపాలనా కాలమునందు ఉన్నటువంటి జనులందరూ తెలుసుకునేటటువంటి అవగాహన పొందేటట్టుగా అదృష్టాన్ని కల్పించాడు. ఆ కారణం చేత లోకమంతా కూడా శాంతియుతంగా ఉండగలిగింది. శ్రీరామ పట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే ఆనాడు జరిగినటువంటి పట్టాభిషేకం కాదు, ఈనాటికి శ్రీరామ పట్టాభిషేకం చేస్తాం. ఎందుకు శ్రీరామ పట్టాభిషేకం చేయాలి
అంటే శ్రీరామ పట్టాభిషేకం చేస్తే భరతవాక్యమని భరతుడు ఒక మాట పలికాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అన్నాడు. యావదావర్తతే చక్రం, రథచక్రం ఎంత దూరం వెడుతుందో అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతవరకు రథచక్రం వెడుతుంది. రథచక్రం ఎంత దూరం వెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి అంతటికీ కూడా ఎంత కాలము ఈ భూమి ఉంటుందో అంతకాలము కూడా శ్రీరామ నీవే చక్రవర్తివి. స్వామిత్వం అనువర్తయ, స్వం అంటే అన్నీ తనదిగా కలిగినవాడు. రామా ఇవి అన్నీ నీవైనటువంటి రామా నన్ను నీ బంటుగా స్వీకరించు. ఇది త్యాగరాజస్వామి వారి యొక్క హృదయం. అందుకే బంటు రీతి కొలు వియ్యవయ్య రామ అని అడుగుతారు. నేను నీ బంటుని కనుక నీ చేత నేను పరిపాలింపబడుతున్నాను. నీ చేత నేను పరిపాలింపబడుతుండగా నా యందు అధర్మం అనేటటువంటిది ప్రచోదనం అవ్వడానికి, నా చేత అనుష్ఠింపబడడానికి అవకాశం లేదు. ధర్మాన్ని అనుష్ఠానం చేసిన వాడు పాడయ్యాడన్నది లోకంలో లేదు. కాబట్టి రామా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ మీరే ప్రభువు. రామరాజ్యం కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా కూడా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసి ఆయనని సింహాసనంలో కూర్చోపెడతారు. వాల్మీకి రామాయణంలో విశేషమైనటువంటి ఫలితము పారాయణ చేత కలిగేటటువంటి సర్గలలో ఒకటిగా కీర్తింపబడింది పట్టాభిషేక సర్గ. అందున ప్రత్యేకించి మకుటధారణకి సంబంధించినటువంటి శ్లోకాలున్నాయి. వశిష్ఠ మహర్షి ఆ పరంపరాగతంగా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తుల చేత ధరింపబడినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి పూజించినటువంటి ఆ వర్ణనతో కూడుకున్నటువంటి ఘట్టాన్ని ఎవరు పారాయణ చేస్తారో, ఎవరు వింటారో, ఎవరు చదువుతారో వారు సమస్తమైన కష్టముల నుంచి పైకొస్తారు. ఈ మాట నేను చెప్పడం కాదు, సంప్రదాయికంగా ఒక విషయం ఉంది. మనకి శ్రీరామ నవమి నాడు యథాశాస్త్రంగా చెయ్యవలసింది ఏది అంటే యథార్థానికి శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ చెయ్యాలి. ఒకవేళ మనకి పారాయణ చేయడం చేత కాకపోతే సంస్కృత భాష యందు ప్రవేశం ఉన్నటువంటి పండితుల్ని పిలిపించి రామాలయంలో అందరూ కూర్చుని ప్రదోష వేళలో ఒకసారి పట్టాభిషేక సర్గ వినమని చెప్తోంది. మనకి శ్రీరామ నవమిని ఎలా చెయ్యాలి అనేటటువంటి గ్రంథాలు అలా వ్యాఖ్యానం చేశాయి. అంటే నా ఉద్దేశ్యం సీతారామ కళ్యాణం చేయడం తప్పని నేను చెప్పట్లేదు. సీతారామ కళ్యాణం చెయ్యడం కూడా మహావిశేషమే. కానీ శ్రీరామ పట్టాభిషేక సర్గ శ్రీరామనవమి నాడు చదివి తీరాలి. రామ జనన సర్గ, పట్టాభిషేక సర్గ, ప్రత్యేకించి కిరీటధారణకి సంబంధించిన శ్లోకాలు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ఈ ధర్మానికి చెందనటువంటి బౌద్ధ ధర్మానికి చెందిన దలైలామా చేత కూడా కీర్తింపబడి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా తన పాదయాత్రలో విజయయాత్ర చెయ్యవలసిన చోట ఎక్కడైనా శ్రీరామనవమి వస్తే పట్టాభిషేక సర్గ పారాయణ చేయిస్తుండేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.